Hi friends, welcome back to our channel, Sameti Vlogs. So, ee video entante I am finally going to Hyderabad after 1 year. So, I am eagerly waiting to meet my parents and my family. So, ippudu pillalaki summer holidays kabatti koncham time spend chesi vaddamani cheppesi schools start ayye lopu plan anamata. So, ee video lo idi travel vlog. Ee video lo mana samanlu packing, alage snacks packing, alage manaki travel vlog, alage ivanni untayi anamata. So, ee video ni chivari varaku skip cheyakunda chudandi. I hope you like this video. So, ee video ni meeru చివరి వరకు చూస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అవుతారు. యూ కెన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఏంటంటే ఈ బ్లాగ్ని చివరి వరకు చూడండి. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఏంటంటే చాలామంది వీడియోని చూస్తున్నారు, అంటే చూసిన కొంతమంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే మన గ్రోత్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మై ఛానల్ ఆల్సో. సో అలాగే ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటాను. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే ముందుగానే ప్యాకింగ్ చేసుకుని రెడీగా ఉంటారా, లేకపోతే లాస్ట్ మినిట్లో హడావిడి పడుతూ ప్యాక్ చేస్తారా? నేనైతే లాస్ట్ మినిట్ హడావిడి పడుతూ ఏది మర్చిపోతానా అని చెప్పి భయపడుతూ ప్యాక్ చేస్తూ ఉంటాను అనమాట. అందుకే ఈరోజు ఒక 2 hours 3 hours ముందే స్టార్ట్ చేసేస్తాను అనమాట ప్యాకింగ్ అనేది. సో అలాగే పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకి కొంచెం స్నాక్స్, వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా, సో వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా చేయించడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్లీ గోయింగ్ టు హైదరాబాద్, పల్స్ ఆఫ్ ద సిటీ. చాలా మందికి ఇష్టమైన ప్లేస్, అలా నాకు కూడా. సో ఎందుకంటే అక్కడ చాలా మెమరీస్ అలాగే చాలా ఉంటాయి కదా. సో నేను అక్కడే చదువుకున్నాను కొన్ని సంవత్సరాలు. సో ఫీలింగ్స్, మెమరీస్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పండి. ఫస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వీడియో ఇలా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చివరి వరకు చూడండి. ఓకే, బాయ్ బాయ్. అలాగే మీకు హైదరాబాద్ అంటే ఏది గుర్తొస్తుందో కూడా కమెంట్ చేయండి. సో చూద్దాం ఎవరికి ఏది ఇష్టమో. నాకైతే హైదరాబాద్ అంటే చార్మినార్, బ్యాంగిల్స్, బిర్యానీ, అలాగే ట్యాంక్ బండ్, అలాగే మా కాలేజ్కి సంబంధించిన మెమరీస్, అంటే నేను ఆ రోడ్లలో తిరిగిన మెమరీస్. హైదరాబాద్ సెంట్రల్ అంటే మా కాలేజ్ హైదరాబాద్ సెంటర్ దగ్గర ఉండేదన్నమాట. సో రోజు వెళ్ళొస్తూ చూస్తూ, సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత చూస్తూ ఉంటే ఆ మెమరీస్ అన్ని మనము రీకలెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో దట్స్ వై ఐఎమ్ ఎక్సైటెడ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పదండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ట్రైన్ టైము 8 PM బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. 1 week 10 days ఉండే ప్లాన్ ఉంది కాబట్టి అవసరమైనవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. డైలీ వేర్, సిటీలో కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సమ్ ఎథ్నిక్ వేర్ కూడా పెట్టుకుంటున్నాను. సో పిల్లలకి అలాగే మన యూట్యూబ్ ఛానల్కి వీడియోని అప్లోడ్ చేయడానికి అవసరమైన మైక్, అలాగే ట్రైపాడ్, అలాగే మా స్కిన్ కేర్ ఏం లేదండి, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాడే సన్ స్క్రీన్ లోషన్, అలాగే డైలీ యూజ్ చేసేవి కొంచెం స్టిక్కర్స్ ఎమర్జెన్సీవి, అలాగే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్. కంపల్సరీ పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ పెడుతుంటాను. అలాగే సమ్ స్నాక్స్ అంతా ప్యాక్ చేసుకొని, మర్చిపోయాను ఛార్జరు, అవి కూడా పెట్టేసుకొని రెడీగా గో టు హైదరాబాద్. ఇంతకీ మా ఊరే ఏంటి అని మీకు చెప్పలేదు కదా, మాది మార్కాపురం. సో డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. 7:30 కల్లా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎందుకు ట్రైన్కి వెళ్ళాలి అనుకున్నానంటే, నేను ట్రైన్ ఎక్కి చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి రిజర్వేషన్ చేయించుకొని జర్నీని సో చేయించుకున్నాను అనమాట. సో ఆ ట్రైన్కి మా నాన్న మమ్మల్ని పికప్ చేసుకుంటానికి వచ్చారు. అలాగే ఎక్కిన తర్వాత 1.5 hour వరకు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడం ట్రైను, సో దే ఆర్ హ్యాపీ. తర్వాత హాయిగా నిద్రపోయాము. స్లీపర్ క్లాస్ కాబట్టి ఫ్రీగానే ఉంది. సో వీడియో చూసేవాళ్ళు ట్రైన్ ఎక్కకపోవడం ఏంటి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, 2016 తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడం. అప్పుడు విజయవాడ పుష్కరాలకి వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ చేసాము. ఆ తర్వాత ఇంకా ఎక్కడానికి అలాగే ట్రావెల్ చేసేంత ఛాన్స్ ఎక్కువ లేదనమాట. సో అందుకనే ఎప్పుడు వెళ్ళినా కానీ కార్ కానీ లేకపోతే బస్ కానీ ట్రావెల్కి యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ట్రైన్ ఏంటంటే జర్నీ టైం ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని ట్రైన్ని అవాయిడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుదామని ఉద్దేశంతో దీన్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత పిల్లలు చక్కగా నిద్రపోయారు ఆడుకున్న తర్వాత. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మాకు మెలకు వచ్చేసింది. సో ట్రైన్ జర్నీలో ఎర్లీ మార్నింగ్ చక్కగా సన్న జల్లు వర్షం పడుతుంది, చల్లగా ఉంది, వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇలా మేము వెళ్తూ ఉంటే ట్రైన్లో టీ వచ్చేసింది. సో ట్రైన్లో టీ కరెక్ట్ టైంకి వచ్చింది ఎర్లీ మార్నింగ్. సో పాలు లేవు కాబట్టి టీనే పిల్లలకు కూడా ఇప్పించేశాను. సో పక్కన వ్యూ ఎంజాయ్ చేస్తూ, సో పిల్లలు టీ తాగుతూ, వేడి వేడి టీ తాగుతూ అలా వ్యూని ఎంజాయ్ చేసామన్నమాట. సో
అలాగే కొంచెం అలసిపోయి బిస్కెట్స్ అలాంటివి కూడా తినేశారు. సో కాచిగూడ స్టేషన్ దిగి మళ్ళీ లోకల్ ట్రైన్ ఎక్కి మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఫ్యామిలీతో ఎక్కువ మందితో వెళ్తే ట్రైన్ జర్నీ బోర్ కొట్టకుండా బాగుంటుంది. ఎక్కువ మంది ఉండి మంచిగా గేమ్స్ ఆడుకుంటూ అట్లా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో అట్లయితే బాగుంటుంది. సో మేము నలుగురమే కాబట్టి, అది కూడా నైట్ కాబట్టి మేమంతా రిస్క్ అనేది పడలేదు. కాకపోతే సింపుల్గా సూపర్గా హాయిగా వెళ్ళిపోయిందనమాట జర్నీ అనేది. సో ఇట్లా ఇంకా హైదరాబాద్ అయితే దిగేసాము. సో దిగంగానే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోగానే బిజీగా ఉంది హైదరాబాదు. ఎవరిని పట్టించుకోరు కదా. అదే మన ఊర్లలో పల్లెటూర్లలో అయితే ఎవరు వచ్చారు ఏంటి అనేది మనకి ఊర్లో కొత్తగా ఎవరన్నా కనబడంగానే ఎవరు ఏంటి అని చెప్పి ఆరాధిస్తారు కదా. సో ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అలాగే సిటీ అయితే చాలా కలర్ఫుల్గా లైవ్గా రోడ్ల మీద ఆటోలు రిక్షాలు. సో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు స్టేషన్కి వచ్చాడు. సో హైదరాబాద్ రోడ్స్ ఆర్ ఫుల్లీ క్రౌడెడ్ అండ్ ట్రాఫిక్ చాలా ఉంది. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేస్తే ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. అంతసేపు కూర్చొని వచ్చి జర్నీ చేసేసరికి. సో రాగానే ఫ్రెష్ అయిపోయి మంచి టీ తాగి టిఫిన్కి మా అమ్మని పునుగులు వేయించమని చెప్పేసాము. సో విత్ పల్లీ చట్నీ మేము వచ్చేసరికి రెడీగా ఉంచేసింది. సో తినేసి టీ తాగేసి రిలాక్స్ అయిపోయామన్నమాట. సో మీ ఇంట్లో కూడా మీ అమ్మ ఇంతేనా? కమెంట్ బిలో. ఇఫ్ యూ లైక్ దిస్ లవ్ ఫ్రమ్ అమ్మ. సో దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ ఫ్రెండ్స్. రేపటి నుంచి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. సో మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ట్రై చేద్దాము. సో మన వ్లాగ్ కోసం రెడీగా ఉండండి. సో డే 1 ఎట్ హైదరాబాద్ ఈజ్ కంప్లీటెడ్ అనమాట. సో హైదరాబాద్లోనే కాదు అవుట్ సైడ్ కూడా చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి కదా. సో యాదగిరిగుట్ట, చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూ అనేది కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం సమ్మేటివ్ వ్లాగ్స్లో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సో మీకు హైదరాబాద్లో మంచి ఇష్టమైన ఐకానిక్ అలాగే చాలా ఫేమస్ ప్లేస్ ఏంటి కమెంట్ చేయండి. సో ఇంకా చక్కగా తినేసాను, పడుకున్నాను అంతే. పునుగులు అయితే నెక్స్ట్ లెవెల్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి జింజర్ టీతో. ఎ డే ఇన్ హైదరాబాద్ ఈజ్ కంప్లీటెడ్. బాయ్.